హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డాక్టర్స్ అవర్. ఇవాళ నాతో పాటు నేను ఆబ్స్టెట్రిషియన్, గైనకాలజిస్ట్, వీటన్నిటికన్నా ఒక బ్యూటిఫుల్ ఉమెన్గా ఫస్ట్ మిమ్మల్ని రిఫర్ చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ శిల్పి గారు. మీకు ఎంటైర్ డాక్టర్స్లో యాక్టర్స్ కున్నంత ఫాలోయింగ్ ఉంది. ఎందుకంటే యూ స్పీక్ అవుట్ యువర్ హార్ట్. మీ ప్రీవియస్ సోషల్ మీడియా ఇంటరాక్షన్స్లో మాకు అది అర్థమైంది. యూ స్పీక్ అవుట్ యువర్ హార్ట్ అండ్ మీరు అనుకున్న దాని మీద మీరు స్ట్రాంగ్లీ ఒపీనియనేటెడ్ అండ్ దానికి మళ్ళీ ఒక ప్రాపర్ వ్యాలిడేషన్ అండ్ యువర్ సక్సెస్ ఇన్ యువర్ ప్రొఫెషన్. మీరు ఆడియన్స్ ఫ్రెండ్లీ డాక్టర్. I connect to people. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ మా ఇన్విటేషన్ యాక్సెప్ట్ చేసి ఈరోజు డిస్కషన్ 99 టీవీ ఆడియన్స్ ముందుకు వచ్చినందుకు. అండ్ మీరు ఫస్ట్ నేను ఒక ఉమెన్ పర్స్పెక్టివ్ నుంచి కొన్ని అడగాలనుకుంటున్నాను. నేను వచ్చిన దగ్గర నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేశాను. దేర్ వాజ్ అ డీలే, వాట్ ఎవర్, మీరు కూర్చున్నారు, మీరు అనుకుంటా ఇట్స్ ఓకే ఫైన్, నేను ఈ లోపల నా ఇంకో పని చేసేసుకుంటాను అని చేసుకున్నారు. దెర్ ఈజ్ ఆల్వేస్ దట్ ఎనర్జీ, దట్ ఆరా మీలో. ఈ కాసేపట్లోనే నాకు అర్థమైంది. బట్ దెన్ ఫర్ అ డాక్టర్, ఫర్ అ ఉమెన్, ఫర్ అ మ్యారీడ్ ఉమెన్, ఫర్ అ ఉమెన్ ఆఫ్ 3 children అండ్ గైనకాలజిస్ట్, ఆబ్స్టెట్రిషియన్ ఇట్లాంటి ప్రొఫెషన్లో ఉన్నప్పుడు టు కీప్ అప్ యువర్ కూల్ ఆల్ ద టైమ్, ఏంటి ఆ స్పెషల్ ఏమైనా ఆర్గన్ ఉందా మీలో? ఆర్గన్ లేదు సునైనా. ఇఫ్ ఐఎమ్ నాట్ కూల్ ఇట్ విల్ ఇంపాక్ట్ మై ఓన్ హెల్త్. అది చాలా ఇంపార్టెంట్. అండ్ నేను అందరికీ ఏం చెప్తానంటే, మీరు ఒక్క అరిచేసేసి అప్సెట్ అయిపోయి అదైపోయి ఇదైపోయి అన్ని చిన్న చిన్న విషయాలకి ఉంటే మన బాడీలో ఒక సీక్రెట్ హార్మోన్ ఉంటుంది, కార్టిజాల్ అని. ఆ కార్టిజాల్ పెరిగితే మెల్లిగా హార్ట్ బ్లాక్ అవ్వడము, మెల్లిగా స్ట్రెస్తో షుగర్ రావడము, దాంతో ఒబేసిటీ రావడము, దాంతో హార్ట్ అటాక్ ఛాన్సెస్, స్ట్రోక్ ఛాన్సెస్, ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్తో పోతాం. దాని బదులు ప్రశాంతంగా ఉండి ఏదొచ్చినా నవ్వుతూ ముందుకు వెళ్ళిపోతే మనకి హాయిగా ఉంటుంది, ఎదుటి వాళ్ళకి హాయిగా ఉంటుంది, పనులు తొందరగా అవుతాయి. సరే, మీ పర్సనాలిటీ ఇది, సో గ్లాడ్. కానీ మేము అలా మారాలి అని అనుకున్నప్పుడు, ఎవరైనా అలా మారాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు తీసుకోవాల్సిన ఆ జాగ్రత్తలు ఏంటి? ఎస్పెషల్లీ ఉమెన్ ఎప్పుడు కూల్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ అదే ఎక్కువ మూడ్ స్వింగ్స్ కూడా మనకే ఉన్నాయి కదా మ్యామ్. సో హౌ టు కీప్ అప్ అవర్ కూల్? మీరేం చెప్తారు ప్రాక్టికల్గా పాసిబుల్ అయిన టిప్స్? సో బేసిక్గా నేను చాలా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఉమెన్లో ఇరిటబిలిటీకి కొన్ని కారణాలు ఉంటాయి. విటమిన్ డి డెఫిషియన్సీ, ఓకే, మల్టీ న్యూట్రియంట్ డెఫిషియన్సీ. కొంతమంది స్ట్రిక్ట్గా డైట్ చేస్తూ ఉంటారు, అందులో B12 పడిపోద్ది, యాడిక్వేట్గా క్యాలరీస్ ఉండవు, ప్రోటీన్ డెఫిషియన్సీలో ఉంటారు. అలా చాలాసార్లు మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీతో ఎక్కువగా చికాకులు ఉంటాయి. అండ్ ఫ్యాట్ అనేది కంటిన్యూస్గా డిపాజిట్ అవుతూనే ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు అటు వెయిట్ మేనేజ్మెంట్తో బాధపడుతూ ఉంటారు, అటు పర్సనల్ లైఫ్ బాధపడుతూ ఉంటారు, అటు అటెన్షన్ స్పాన్ కూడా తగ్గిపోతుంది. అండ్ 40+లో ఈ పెరిమెనోపాజల్ హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ కూడా అవుతూ ఉంటాయి. సో ఇవన్నిటికీ నిజంగా చెప్పాలంటే స్ట్రాంగ్గా మీరు రైట్ ఫుడ్ తీసుకున్నట్టు అయితే అటు మలమలా మాడిపోవద్దు, ఏ డైటింగ్ చేయాల్సిన అవసరం లేదు. రైట్ ఫుడ్, మంచి ప్రోటీన్ ఎక్కువ తీసుకొని, అటు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, మిలెట్స్, అటు జొన్న రొట్టె, మన పప్పులు, కూరగాయలు అన్నీ తీసుకోవచ్చు. అండ్ ఫ్రూట్ తీసుకోవాలి జ్యూసెస్ బదులు, మజ్జిగ, రాగి జావా, ఏదైనా కొంచెం డిటాక్స్ వాటర్ లాంటివి. ఇట్లా మంచి ప్రోటీన్ డయట్ తీసుకున్నట్టు అయితే అది మీరు 2 eggs కూడా హోల్ ఎగ్స్ తినొచ్చు రోజుకి. నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ తినొచ్చు. ఏదైనా ఒక మంచి బ్యాలెన్స్ డైట్ తీసుకుంటే ఫస్ట్ పొట్ట హాయిగా ఉంటుంది. వెన్ స్టమక్ ఈజ్ ఫుల్ యూ విల్ నాట్ హ్యావ్ అవుట్ బర్స్. అనవసరంగా చికాకులు ఉండవు. నాకు కూడా చికాకు వస్తుంది. రియలీ ఇంట్రెస్టింగ్, చెప్పండి. 1:30కి నేను ఫుడ్ తినాలి, 1:15 నుంచి 1:30, 1:45 దాటిపోతుంటే అటు ఆకలి, అటు నీరసం. బికాజ్ అప్పుడు నేను 7:30కి తినేసి వస్తాను. మై కెపాసిటీ ఈజ్ ఓన్లీ టిల్ 1:15. 7:30 తర్వాత మళ్ళీ వాటర్ తప్పితే నేనేం తీసుకోను. సో ఆకలి మీద విసుగు వస్తుంది. అది నేను బాగా అబ్జర్వ్ చేశాను. శుభ్రంగా కరెక్ట్గా 1:15, 1:30 మధ్యన ఫుడ్ తిన్నాను అనుకో, మళ్ళీ రాత్రి వరకు చలో అలా వెళ్ళిపోతాం. సో విత్ అవర్ ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ చాలా తెలుసుకుంటాం. మంచి ప్రోటీన్ తిని వస్తే మార్నింగ్ ఆకలి అయ్యదు. అదే 2 ఇడ్లీలో 3 ఇడ్లీలో బాగా మెక్కేసి వచ్చామనుకో, అందులో ఉన్నది కార్బ్సే, వైట్, అంతో ఇంతో సరిగ్గా మనము పల్లి చట్నీ కానీ లేకపోతే ఏదన్నా
ఫైబర్ కానీ లేకపోతే ఎక్కువ సాంబార్ దాల్ ఉన్న సాంబార్ తినలేదు, నైస్గా అలా చట్నీ పెట్టుకుని ఏదైనా తినేసి వచ్చామనుకోండి, వెంటనే 2 hours లోపే పెద్ద ఆకలి అవుద్ది, ఆకలి మీద విసుకొస్తుంది. సో ప్రోటీన్ అంటే మార్నింగ్ మీరు ఏం చెప్తారు మార్నింగ్ ఉమెన్కి? హై ప్రోటీన్ ఎవరికైనా? ఖచ్చితంగా తీసుకోవాలి. లైక్ ఇప్పుడు నేను నా విషయం చెప్తాను. నేను ఒక 2 eggs, ఒక 10 almonds అయితే పల్లీలు తినేసేసి 1 ఇడ్లీ తినేసి వస్తా. మీరు పల్లీలు తింటారా? మరి నేను విన్నది ఆర్ మిత్ అని అనుకోవచ్చు, పల్లీలు తింటే వెయిట్ పుట్ ఆన్ అయిపోతాము అని విన్నా. అస్సలు ఏ నట్స్కి వెయిట్ రాదండి బాబు, అస్సలు నట్స్కి వెయిట్ రాదు. అండ్ ఇండియాలో మనం నమ్ముకోవాల్సింది మన లోకల్ ఫుడ్స్. ఎక్కడి నుంచో ఆల్మండ్స్ తీసుకుంటే అందరికీ కుదురుతుందా? మంచిగా ఒక 2 కిలోలు పల్లీలు తెచ్చేసుకుని వేయించేసి సీసాలో వేసి పెట్టుకుంటే పొద్దున ఒక గుప్పెడు సాయంత్రం ఒక గుప్పెడు తింటే అసలు ఐరన్ డెఫిషియన్సీని, ప్రోటీన్ డెఫిషియన్సీని ఆడవాళ్ళు ఇలా తరిమేయచ్చు. కానీ పక్కింటి వాళ్ళు చెప్పింది, ఎదురింటి వాళ్ళు చెప్పింది, టీవీలో చెప్పింది చాలా చాలా నమ్ముతారు. సో మనకి చాలా క్లోజ్గా ఉన్న పీనట్స్ని తినరు. ఇంకా ఎలర్జీ ఉన్న వాళ్ళైతే తినొద్దు, ఎలర్జీ లేని వాళ్ళైతే తినొచ్చు కదా. 99% మెంబర్స్కి ఎలర్జీ ఉండదు, వాళ్ళు తినొచ్చు కదా. సో ఎప్పుడైనా నేను నమ్మేది ఒకటే, లోకల్ ఫుడ్స్, ట్రెడిషనల్ ఫుడ్స్, సీజనల్ ఫుడ్స్. అది కూడా సీజనల్ అని సీతాఫలం వచ్చిందనుకో డజన్లు లాగించొద్దు. సో అట్లా మనము రెగ్యులేషన్ మీద వెళ్ళాలి. మీరు స్పోర్ట్స్ పర్సన్ అయితే మీరు 2 ఫ్రూట్స్ తినండి, 3 ఫ్రూట్స్ తినండి, మీకు ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలి కదా, మీరు బర్న్ చేస్తారు. మీరు కంప్యూటర్ ముందు కూర్చుని ఫ్రూట్స్ హెల్దీ అని ఫ్రూట్స్ పాపా లాగిచ్చేస్తే అది కూడా హై క్యాలరీ. సో మనం ఏ జాబ్ చేస్తున్నాం అనే దాని మీద, నేను ఎంత ఖర్చు పెడతాననే దాని మీద నేను తినేసి వస్తాను. సర్జరీస్ ఉంటే కొంచెం ఎక్కువ తింటాను, డెలివరీస్ ఉండి నేను మళ్ళీ వాళ్ళతో యాక్టివ్గా ఉండాలంటే దానికి అనుగుణంగా తింటాను. బట్ ఏది లేదు, ఈరోజు సర్జరీస్ లేవు, డెలివరీ 1 2 ఉన్నాయి, ఓపీఏ ఉంది అంటే మర్యాదగా తక్కువ తినేసి వస్తాను. అది చాలా ఇంపార్టెంట్. బికాస్ మనం ఉంది కదా అని తింటే అది మన మీదే పేరుకుపోద్ది, అది చాలా కష్టం. తర్వాత మోకాలకైనా దేనికైనా ఇబ్బంది. సో చూసి జాగ్రత్తగా ఇష్టంగా కరెక్ట్గా తినాలి. ఎస్, అప్పుడు సగానికి పైగా టెన్షన్లు, ప్రాబ్లమ్స్, ఇరిటేషన్లు, అరవడాలు, కొట్టుకోవడాలు తగ్గుతాయని చాలా మటుకు ఇన్ బిట్వీన్ పీపుల్ అయితే చాలా తగ్గిపోతాయి. అండ్ పక్కన వాళ్ళు చెప్పారని ఇది మంచి అని నమ్మొద్దు. చాలా మంది ఏం చేస్తారంటే చాలా ఫన్నీగా కూడా అనిపిస్తుంది, నాన్ వెజిటేరియన్స్ అయిపోవడము, వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ అయిపోవడము, వేగన్ ఫుడ్ అని తినడము, లేకపోతే ఈ డైట్ ఆ డైట్ అని అంటూ ఉంటారు. సి ఆల్ దిస్ చాలా ఫ్యాన్సీగా ఉంటాయి, కానీ కన్సిస్టెంట్గా ఉండగలుగుతాయా? మనకి చాలా ఇంపార్టెంట్ కన్సిస్టెన్సీ. నేను ఏదైనా ఫాలో చేస్తే రోజు ఇంకదే అలాగే ఫాలో చేయగలగాలి అండ్ దాని మీద మనం నిలబడాలి. ఎప్పుడన్నా ఒకసారి చీట్ డే ఉంటుంది, ఎప్పుడన్నా ఒకసారి ఎవరింటికన్నా భోజనానికి వెళ్ళాల్సి వస్తుంది, అప్పుడు నడుస్తుపోతుంది, ప్రాబ్లం లేదు. కానీ వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ అయినా, నాన్ వెజిటేరియన్స్ అయినా అక్కడ ఎంజైమ్స్కి అర్థం కాక బాడీకి ఫిజికల్గా జెనెటిక్స్ కూడా ఒక ప్లే చేస్తుంది కదా రోల్. అవునండి, దాన్ని మార్చే హక్కు మన ఎవరికి లేదు. ఉన్నప్పుడు మీరు దానికి అనుగుణంగా వైటమిన్సో లేకపోతే సప్లిమెంట్సో కరెక్ట్గా తీసుకోవాలి. నేను అక్కడి నుంచి ఇది అయిపోయి అక్కడ నేను అది తినను ఇది తినను అనకుండా అటు ఇటు కాకుండా అయిపోతే మట్టుకు దెబ్బతినేది ఆరోగ్యం. ఎస్, సూపర్ మ్యామ్. సో ఇక్కడ మీరు మాట్లాడినప్పుడు ఐ వాజ్ జస్ట్ థింకింగ్, ఎస్ ఐ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ పెరిమెనోపాజ్. ఎందుకంటే ఒక 30s, 35s, 38s ఉన్నప్పుడు జనరలీ పీరియడ్లో ఉమెన్కి చాలా తేడాలు వస్తాయి. ప్రతి మంత్ ఒక్కొక్కసారి ఎక్కువ ఫ్లో కనపడటము, ఒక్కొక్కసారి ఫస్ట్ 2 days ఫ్లో రాకపోవడం, ఈ టైంలో పార్ట్నర్ తోటి మనం ఏదైనా ప్రికాషన్స్ అలా పాటించకపోయినా ఇంకొకటి ఇష్యూ అయినా ఆ టెన్షను అది వేరే. సో నిజంగానే ఒకప్పుడు 40s తర్వాత వచ్చే ఈ పెరిమెనోపాజ్ ఇప్పుడు 38s, 37లో వస్తోంది అని నేను అనొచ్చా? డెఫినెట్గా అనొచ్చు సునైనా. బికాస్ ఈ పెరిమెనోపాజ్ అనేది మన బాడీలో ఉన్న ఎగ్స్ని బట్టి ఉంటుంది. ఎగ్స్ తగ్గిపోతే పెరిమెనోపాజ్, ప్రీమెనోపాజ్ స్టార్ట్ అయినట్టు. ఎగ్స్ తగ్గుముఖం పడుతున్నాయి అని అంటే ఇంకా ప్రీమెనోపాజ్. ఎగ్స్ తగ్గిపోయాయి, ఫినిష్డ్, ఆల్ డన్ అంటే మెనోపాజ్. ఇంకా మెనోపాజ్ వచ్చేసింది, ఆ తర్వాత ఇయర్స్ పోస్ట్ మెనోపాజ్. ఈ పెరిమెనోపాజ్ టైంలో చాలా రకాల ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. అండ్ ఆల్ దిస్ డిపెండ్స్ ఆన్ వాట్ యు ఈట్, అగైన్ వాట్ ఈజ్ యువర్ ఫిజికల్ యాక్టివిటీ. సో మనం తినడం ఫుడ్ మీదే కాదు శ్రద్ధ, యాక్టివిటీ మీద కూడా పెట్టాలి. అండ్ మీరు ఎంత వెయిట్ ఉన్నారని దాన్ని బట్టి కూడా ఉంటుంది.
అండ్ మెనోపాజల్ ఫీచర్స్ అనేవి ప్రీ మెనోపాజ్ ఫీచర్స్ అనేవి ఎక్కువగా సన్నగా ఉన్న వాళ్ళలో ఉంటాయి. అవునా? అవును, ఎందుకంటే బాడీలో ఫ్యాట్లో ఈస్ట్రోజన్ వస్తుంది. సో దట్ ఈస్ట్రోజన్ మనకి ఆ 40 years టైంలో వెయిట్ గెయిన్ వస్తుంది చూడండి. ఎందుకు వస్తుంది అనుకున్నారు? బాడీ ఎంతో కొంత ఫ్యాట్ దాస్తే ఆ ఫ్యాట్లో నుంచి ఈస్ట్రోజన్ వస్తుందని. చాలా మంది అదే టైంలో నేను సన్నగా అయిపోవాలని వెయిట్ లాస్ మీద పరిగెత్తా ఉంటారు. అప్పుడు వాళ్ళకి ఏమొస్తుంది? ఈస్ట్రోజన్ ఫ్యాట్ డెపోజిషన్ అవ్వకపోగా ఆ ఈస్ట్రోజన్ ల్యాక్తో బోన్ డెన్సిటీలు పడిపోవడము, ఫ్రాక్చర్ టెండెన్సీస్ పెరగడము ఇలా జరుగుతాయి. సో ఎప్పుడు ఏ ఏజ్లో ఏది చేయాలో అదే చేయాలి. ఎప్పుడైనా కానీ ఆ టైంలో ఎక్కువగా ఫ్యాట్ లాస్ మీద శ్రద్ధ పెట్టద్దు. ఒకే ఒక విషయం మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి, మసిల్ గెయిన్. హౌ? సో మనము తీసుకునే ఫుడ్ మంచి ప్రోటీన్ డైట్, కాల్షియం రిచ్, బటర్ మిల్క్, రాగి మాల్ట్, కాల్షియం రిచ్ తీసుకుని కాల్షియం సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చు, తప్పులేదు. విటమిన్ డి సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చు, తప్పులేదు. ఎంతో కొంత స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయాలి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్కి జిమ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు కాలంలో నీళ్లు మోయడము, రుబ్బడము, దంచడం ఇవన్నీ ఉండినాయి కదా. ఇప్పుడు ఏం లేదు, జస్ట్ ఒక వాటర్ బాటిల్ 1 liter వాటర్ బాటిల్స్తోని మనము సెట్స్ చేయొచ్చు. అప్పర్ బాడీ, దాని తర్వాత సైడ్స్కి, దాని తర్వాత వెనక. సో ఇలా కొంచెం స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసుకోవాలి. కూర్చున్న చోట కూడా మనం లెగ్కి స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయొచ్చు. అలాగే యోగా కూడా ఒకలాంటి బ్లడ్ సప్లై ఇంప్రూవ్ చేస్తుంది. హౌ సూర్య నమస్కారాస్ విల్ హెల్ప్? దే విల్ ఆల్సో హెల్ప్ బికాస్ దే విల్ ఇంప్రూవ్ యువర్ ఫ్లెక్సిబిలిటీ. దే విల్ పుట్ వెయిట్ బేరింగ్, కొంచెం కాల్షియం డెపోజిషన్ హెల్ప్ చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది, బ్రీదింగ్ సింక్రనైజ్ చేస్తుంది. వీటితో పాటు మనం తీసుకునే డైట్ మంచిగా ఉంటే ఎంతో కొంత స్ట్రెంగ్త్ ట్రైనింగ్. వాకింగ్ అగైన్ ఇట్స్ ఓన్లీ టైం పాస్, ఇట్స్ ఓన్లీ లైక్ ఐసింగ్ ఆన్ ద కేక్, కానీ కేక్ కాదు అది. సో బేసిక్గా వాకింగ్ అండ్ యోగా ఆర్ కాంప్లిమెంటరీ. వెయిట్ ట్రైనింగ్ చేయాలి, సింపుల్గా మీరు చెప్పినట్టుగా. సింపుల్ వెయిట్ ట్రైనింగ్. ఈ మధ్య ఏంటిది, వాల్ని పట్టుకొని కూడా ఒక రబ్బర్ బ్యాండ్ లాంటిది వేసి వెనక్కి పుషింగ్స్, ముందుకు పుషింగ్స్. సో అలా మనం వెయిట్ ట్రైనింగ్ చేసినట్టయితే 35 years తర్వాత ఎంత మజిల్ కాపాడుకుంటే అంత మంచిది. ఆ మజిల్ మీకు ఫ్యూచర్ హెల్త్. మజిల్ హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్. దానికి మీద నువ్వు ఒక లేయర్ ఆఫ్ ఫ్యాట్ ఉన్నా నువ్వు నష్టపోవాల్సింది ఏం లేదు. ఇట్ విల్ గివ్ యూ దట్ కుషన్. అండ్ అందుకే నేను చాలా మంది వస్తూ ఉంటారు, వెయిట్ గెయిన్ అయిపోతున్నాం. నన్ను నీకు అదృష్టం పట్టింది, కాస్త నువ్వు మజిల్ స్ట్రెంగ్త్ చేసుకుంటూ ఉండు, ఫిట్నెస్ మీద స్ట్రెంగ్త్ పెట్టు, ఫ్యాట్ గురించి అంత పట్టించుకోకు అని చెప్తూ ఉంటాం. అండ్ ఎప్పుడైనా కానీ ఫుడ్లో మీరు ఫ్యాట్ కంటెంట్ తగ్గించొద్దు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. న్యాచురల్ ఫ్యాట్స్ ఉంటాయి, నట్స్, ఈ ఆల్మండ్స్, వాల్నట్స్, ఇవన్నిట్లో న్యాచురల్ ఫ్యాట్స్ ఉంటాయి కదా. అలాగే న్యాచురల్ ఫ్యాట్స్ అన్నిట్లో కూడా ఉంటాయి. అది తీసుకుంటూ ఇప్పుడు మనము ఘీ వచ్చింది కదా, మళ్ళీ బ్యాక్ నెయ్యి మంచిదని వచ్చింది కదా. సో అలాంటివి మనం ఎట్టి పరిస్థితుల్లో కట్ డౌన్ చేయొద్దు. అండ్ ఆయిల్స్లో అన్నిటికంటే బెస్ట్ వుడ్ ప్రెస్డ్ ఆయిల్స్ అన్న కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటాం కదా, అవి కూడా మనం యాన్సిస్టర్స్ ఏం తీసుకునేవాళ్ళు, పప్పు నూనె, పల్లి నూనె, అవి. నౌ రిఫైన్డ్ ఆయిల్స్ ఆర్ గాన్ ఫర్ గుడ్. అండ్ ఈ బ్రాండ్, ఆ బ్రాండ్, సన్ఫ్లవర్, ఇలాంటివన్నీ గాన్. సో బేసిక్గా మన గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళాలి. ఇప్పుడు సపోజ్ నార్త్ ఇండియన్స్ అనుకో, వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఆయిల్ ఏంటి, మస్టర్డ్ ఆయిల్. సో వాళ్ళకి మస్టర్డ్ ఆయిల్ మీదే వాళ్ళు శ్రద్ధ పెట్టాలి. వాళ్ళు వెళ్ళి నాకు ఆలివ్ ఆయిల్ మంచిది అని కూర్చుంటే నాట్ రైట్. సో మన జీన్స్లో మన బయోలాజికల్గా ఉండే స్ట్రెంగ్త్ ఉంటుంది, మెమరీ ఉంటుంది. ఆ మెమరీకి అనుగుణంగా మనం వెళ్తే విల్ బి ఆల్వేస్ సేఫ్ గార్డెడ్ బై నేచర్. మదర్ నేచర్ ఇస్ సుపీరియర్. సో వెనకటికి పండగలకి పబ్బాలకి ఏవైతే చేసేవాళ్ళు కదా, అరిసెలు, ఆల్ దీస్ ఆర్ సైంటిఫికలీ మేడ్ ఫర్ దట్ సీజన్, ఫర్ దట్ వెదర్, సో దట్ విల్ సస్టైన్ దట్. వండర్ఫుల్లీ సెడ్ మ్యామ్. ఇక్కడ నేను మిమ్మల్ని ఒక ఉమెన్గా అడుగుతున్నాను, బికాస్ సాటి ఉమెన్ వాళ్ళ పార్ట్నర్స్కి, ఫ్యామిలీస్కి చెప్పడం కన్నా ఫలానా డాక్టర్ హూ హ్యాస్ అండర్స్టూడ్ ద బాడీ, ఉమెన్ బాడీ, ఆవిడ నుంచి చెప్తే ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా వెళ్తే ఒక స్లైట్ ఎమోషనల్ అబ్యూస్ అండ్ హెరాస్మెంట్ కూడా తగ్గుతుంది.
బికాస్ ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్, ఇందాక మీరు చెప్పినప్పుడు 35-38లో ఫ్యాట్ దబుక్కని తగ్గద్దు, దానివల్ల నష్టమే జరుగుతుంది రా బాబు. విమెన్ తగ్గడానికి వాళ్ళ కాన్స్టెంట్ కంపారిజన్ కూడా కారణం. కలీగ్స్తో కావచ్చు, పార్ట్నర్ కావచ్చు. దే గో బ్యాక్ అండ్ సే, పెళ్ళప్పుడు నువ్వు సన్నగా ఉన్నావు, నువ్వు ట్రిమ్గా ఉన్నావు, నువ్వు స్లిమ్గా ఉన్నావు, నువ్వు అలా ఉన్నావు, ఇప్పుడు అలా లేవు, నువ్వు ఇప్పుడు అలా లేకపోతే సొసైటియల్ ప్రెషర్ కావచ్చు, ఆర్ ఎంటర్టైన్మెంట్ మీడియా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఇంకా అరే ఇలా ఉన్నాము, ఇలా తగ్గిపోతే ఇంకా బాగుంటుంది కదా ఆన్ స్క్రీన్ ప్రజెన్స్, ఇలా రకరకాల కారణాలు. బట్ దెన్ వీఆర్ జస్ట్ లూజింగ్ అవర్ సెల్ఫ్స్. మీరు ఏం చెప్తారు ప్లీజ్ ప్రజలకి చెప్పండి ఇది. బేసిక్గా మీరు మీ ఐడెంటిటీని ఎప్పుడూ కోల్పోవద్దు. ఓకే, ఇప్పుడు మొగుడు ఇలా అన్నాడు అని అంటే మరి మీరు కూడా అమ్మచ్చు. అంబానీ దగ్గర 1000 కోట్ల ఆస్తి సంపాదించమని కుదురుతుందా? కుదరదు కదా. సో మనం ఎప్పుడైనా కానీ హెల్తీగా ఉండడానికి ఆలోచించాలి. అది లావుగానా సన్నగానా అని ఆలోచించద్దు. అండ్ హ్యాపీనెస్ ఈజ్ బియాండ్ ఎనీథింగ్. అండ్ హ్యాపీనెస్ తీసుకెళ్ళి వేరే వాళ్ళ చేతిలో పెట్టద్దు. ఫినిష్డ్. నువ్వు వేరే వాళ్ళ చేతిలో హ్యాపీనెస్ పెట్టావనుకో, అది ఫుట్బాలే, ఎవరి పడితే వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. నువ్వు ఏం చేసినా కూడా నీ కోసం చేసుకోవాలి. ఎప్పుడైనా కానీ మీరు ఎప్పుడు అంటుంటారు కదా అటాచ్డ్ డిటాచ్డ్ అని, అలాగే ఉండాలి. అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ వెన్ ఫిజికల్ పారామీటర్స్కి వచ్చేసరికి నిజంగా యూ షుడ్ బి మీన్ ఆల్సో, బికాస్ నీ ఫిజికల్ పారామీటర్స్ ఆర్ గోయింగ్ టు బీ విత్ యూ ఫర్ ఎవర్. మీరు మీ సెల్ఫ్ని కాపాడుకోలేకపోతే, మీరు మీ సెల్ఫ్ని హుందాగా చూసుకోలేకపోతే, మీరు మీ సెల్ఫ్ని హ్యాపీగా ఫీల్ అవ్వలేకపోతే వేరే ఎవ్వరూ మీకు ఆ హ్యాపీనెస్ ఇవ్వరు. అండ్ మీరు గనక మీరు హ్యాపీగా ఉంటే, ఆ హ్యాపీనెస్ వైబ్రేట్ అవుతే, ఏడుపు కొట్టి వాళ్ళు కూడా వచ్చి మీ దగ్గరే కూర్చొని కాస్త హ్యాపీనెస్ పంచుకుని పోతారు. సో అది ప్రపంచం. ప్రపంచం ఏడ్చే వాళ్ళని ఏడిపిస్తూ ఉంటుంది. నవ్వే వాళ్ళ దగ్గర కూర్చుని ఎంటర్టైన్ అయ్యి వాళ్ళ ఏడుపు కాస్త వదిలేసిపోతారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ఆరా. ఎస్, మనము మన ఆరాని మన చేతుల్లో తీసుకోవాలి. అండ్ వీఆర్ ద సోల్ గేట్ కీపర్స్ ఆఫ్ అవర్ ఆరా. వాళ్ళు ఏదైనా అన్నారా, నువ్వు బాధపడద్దు, నీకేంటో నువ్వు తెలుసుకో ఫస్ట్. ఎగ్జాక్ట్లీ. నీవేంటిది, నీకేం కావాలి, నీ లైఫ్ ఏంటిది, వాట్ ఆర్ యోర్ గోల్స్, వాట్ యూ వాంట్ టు బికమ్ ఇన్ లైఫ్, వాట్ ఈస్ యోర్ పాత్ తెలుసుకుంటే చాలు. వేరే ఎవ్వరూ నీకు ఏ పాత్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ వేరే వాళ్ళు చెప్తూ వింటూ 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 పోతే ఆడిస్తానే ఉంటారు. దెర్ ఇస్ నెవర్ అన్ ఎండ్. అండ్ ఎవరైనా కామెంట్ చేశారనో, లేకపోతే ఎవరైనా మనని దిప్పిపొడిచారనో మనం ఎప్పుడూ ఆలోచించొద్దు. బికాస్ మంచి చెప్పే వాళ్ళకన్నా చెడు చెప్పే వాళ్ళు బోల్డ్ ఉంటారు. అన్ఫార్చునేట్లీ అది చాలా మంది మనతో నడిచే వాళ్ళే కావచ్చు చాలా సందర్భాలలో. ఎస్. సో అందుకే వీ నీడ్ టు జస్ట్ గెట్ డిటాచ్డ్ ఫ్రమ్ దాట్. అండ్ మనది మనం చూసుకోవాలి, మనం ఎంత తగ్గగలం, ఎందుకు తగ్గాలి, అంతే అవసరం అని మీరు అంటున్నారు. వండర్ఫుల్ మ్యామ్. నవ్వు అంటే నాకు ఇంకోటి కూడా గుర్తొచ్చింది. ప్రతి ఇంట్లో ఆ పసిపాప నవ్వు అనేది చాలా నెససరీ, ఎస్పెషలీ మ్యారీడ్ కపుల్లో. అఫ్ కోర్స్ మ్యారీడ్ కపుల్లోనే. బట్ దెన్ ఇప్పుడు ఫర్ అ ఉమెన్ టు కన్సీవ్, ఒక హెల్దీ చైల్డ్ ఉండటం, ఆర్ ఎల్స్ 25s లోపల మ్యారేజెసే సెకండరీ అయిపోతున్నాయి. ఆల్ ద ట్రస్ట్ ఇష్యూస్ అమంగ్స్ ద రిలేషన్షిప్స్. అండ్ ఒకవేళ పెళ్ళైనా కూడా చైల్డ్ని మేము పెంచగలమా అనో పెద్ద క్వశ్చన్ మార్క్. ఐమ్ సారీ ఇఫ్ ఐ కెన్ యూజ్ దిస్ ఆర్ నాట్. మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ పెట్టదలుచుకున్నా. మీరు ఒక 3 పిల్లలకి తల్లి. ఒకరిని కానీ పెంచడానికే మాకు ఇంత కష్టంగా ఉంది. ఎస్, యు ఆర్ అ డాక్టర్ ఎక్స్పర్ట్, బట్ దెన్ పెయిన్ ఇస్ ఈక్వివలెంట్ టు ఎనీ బాడీ. బట్ దెన్ ఇలాంటప్పుడు మీరు 3 పిల్లల్ని రేజ్ చేస్తూ ఇట్లాంటి ఛాలెంజింగ్ ప్రొఫెషన్లో ఎవ్రీ డే ఫేస్ చేస్తున్నారు. మీరేం చెప్తారు మ్యామ్ ఒక మదర్హుడ్ గురించి? నాకు బేసిక్గా పిల్లలంటే చాలా ఇష్టం. దాట్స్ మై పర్సనల్ ఫీల్. పిల్లలంటే చాలా ఇష్టం. అండ్ ఐ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీస్. చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా నాకు రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ. అండ్ ఐ హ్యాండిల్ ఒక చెల్లి, ఒక తమ్ముడు, ఒక మదరు, ఫాదరు, ఇలా ఫ్యామిలీ చుట్టాలు, రెస్పాన్సిబిలిటీస్. బీయింగ్ అ డాక్టర్, అందరూ నా దగ్గరికి రావడం, హెల్ప్ తీసుకోవడం, నేను చేయడము, ఊళ్ళలో పని చేయడము, వాళ్ళ కోసం చేయడము. సో ఇలా కొన్ని రకరకాల గివింగ్ నాకు ప్రాక్టీస్లో ఉంది. ఎప్పటి నుంచో ఐ హవ్ బీన్ అ గివర్. సో అండ్ బీయింగ్ అ గివర్
I always wanted to give that to my biological children. Children, yes. Then when I had children, I was blessed. It's a complete motherhood thing. And another thing is, గత 25 years నేను మెడిసిన్లో ఉన్నాను కదా. ఒకప్పుడు 2001లో when I passed out and all that, అప్పుడు అనుకునేదాన్ని, అయ్యో ఉమెన్కి చదువు ఉండి కొంచెము లైఫ్ అనేది వాళ్ళు చూస్తే వాళ్ళ హెల్త్ బెటర్ అవుతుంది, వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ పెరుగుతాయి, దే విల్ బీ ఏబుల్ టు అఫోర్డ్ మోర్ అండ్ స్పెండ్ ఆన్ దెమ్ అండ్ దే విల్ హ్యావ్ అ బెటర్ లైఫ్ అని. అది అప్పుడు అనుకునేదాన్ని. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఏమనుకుంటున్నాను ప్లీజ్. ఇప్పుడు అఫోర్డబిలిటీ వచ్చేసరికి, ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కువ వచ్చింది. ఒకప్పుడు చూడనంత పిసిఓడి, ఒకప్పుడు చూడనంత ఎండోమెట్రియోసిస్, ఎడినోమయోసిస్, ఫైబ్రాయిడ్స్, గైనకలాజికల్ ప్రాబ్లమ్స్, ఇన్ఫెక్షన్స్, ఇన్ఫర్టిలిటీ, ఇనబిలిటీ టు కన్సీవ్, అగైన్ ఒబేసిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఇవి వచ్చేసాయి ఏంటండి బాబు. చదువు వస్తే సంస్కారం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది అని అనుకుంటే, ఆరోగ్యం దేవుడెరుగు, ఆరోగ్యం కంటే ముందు ఇవన్నీ వచ్చేసాయి. ఎందుకు మ్యామ్ ఉమెన్ అవసరం కన్నా ఎక్కువ డెవలప్ అయ్యారు అనుకుంటున్నారు? డెవలప్ కాదు, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేదు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేదు. ఎడ్యుకేషన్ వచ్చినప్పటికీ వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకి అర్థం కావట్లేదు. ఎక్స్టెండెడ్ అవర్స్ ఆఫ్ వర్క్ అన్నా ఉంటుంది, లేకపోతే చిన్న ఏజ్ నుంచి కౌచ్ పొటాటోస్ అయిపోయి కూర్చొని తినడం చదువుకోవడం అలా ఒకటి. దాని తర్వాత ఉద్యోగాలు కూడా మళ్ళీ కూర్చొని చేసేవే వస్తున్నాయి. ఫిజికల్ లేబర్ మొత్తం తగ్గిపోయింది. టెక్నాలజీ దండం పెట్టాలి, అవి మనకి రోగాలు తెచ్చింది తప్పితే నిజంగా ఏదైతే ఉమెన్కి ఇంత ముందు ఫిట్నెస్ ఉండే కదా, లైక్ లుక్ ఎట్ యువర్ గ్రాండ్ మదర్, లుక్ ఎట్ యువర్ మదర్, వాళ్ళ ఫిట్నెస్ లెవెల్కి మన ఫిట్నెస్ లెవెల్ వీ డోంట్ ఈవెన్ హాఫ్ ఆఫ్ ఇట్. సో హాఫ్ ఫిట్నెస్ లెవెల్ కూడా ఎందుకు మనకు లేదంటే, మనకి ఫుల్ టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి. అటు మిక్సీస్ వచ్చేసాయి, అటు వాషింగ్ మిషన్స్ వచ్చేసాయి, వెళ్ళడానికి వెహికల్స్ వచ్చేసాయి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసింది, అండ్ బటన్తో గ్రాసరీస్ ఇంటికి వచ్చాయి. ఎవ్రీథింగ్ ఇస్ సో సొఫిస్టికేటెడ్, డస్ నాట్ వాంట్ యూ టు మూవ్, వాంట్ యూ టు సిట్ డౌన్ అట్ వన్ ప్లేస్ అండ్ స్పెండ్ ద మనీ వాట్ యూ ఎర్న్. సో ఎర్నింగ్ ఎలా పెరిగిందో స్పెండింగ్ కూడా అలా పెంచేసారు. సో మిగిలేదు అక్కడ ఏం లేదు, అనారోగ్యం తప్పితే. సో అలా ఉమెన్ ఒక విషియస్ సైకిల్లో పడిపోయారు. నేను ఇప్పుడు ఇది అర్బన్ పాపులేషన్ గురించి చెప్పొచ్చు మీరు అనుకుంటారు, కానీ రూరల్ పాపులేషన్లో కూడా అదే ఉంది. ఎలా అలా అయిపోయింది. రూరల్ పాపులేషన్కి కూడా జంక్ ఫుడ్ పెనిట్రేట్ అయిపోయింది. చిప్స్ ప్యాకెట్లు వెళ్ళిపోయాయి, కోలాస్, కూల్ డ్రింక్స్ అన్నీ వెళ్ళిపోయాయి. వాళ్ళు కూడా కొనుక్కుంటున్నారు, తింటున్నారు. అండ్ అక్కడ కూడా విచ్చలవిడిగా సబ్స్టెన్స్ అబ్యూజులు పెరిగిపోయాయి. అండ్ వాట్ ఎవర్ కొంచెం ఎర్న్ చేసింది కూడా దీనికే వెళ్ళిపోతుంది. అలా అని కాకుండా ఎడ్యుకేషన్ వచ్చినప్పటికీ న్యూట్రిషన్ మీద పెట్టాలి, రైట్ ఫుడ్ మీద పెట్టాలి అని ఎవరు అనుకోవట్లేదు. అండ్ అనుకున్నా కూడా కొన్ని సందర్భాల్లో కుదరట్లేదు. కుదిరినా కూడా వీళ్ళు తినట్లేదు, తిన్నా కూడా అరిగేలాగా పని లేదు, పని ఉన్నా కూడా రాత్రి నిద్ర లేదు, నిద్ర ఉన్నా కూడా నిద్రలో బోల్డ్ ఆలోచనలు, టార్గెట్లని, ఇవ్వని అవని ఎన్నో స్ట్రెస్ ఉంది. అసలు ఇంతకుముందు పెందలాడే 5 o'clockకి లేచి ఈవినింగ్ 7:30, 8 కంతా పడుకునేవాళ్ళు. ఇది సర్కాడియన్ రిథమ్. ఇది ఇప్పుడు మొత్తం పోయి లేట్గా లేవడం, లేట్గా పడుకోవడం అయిపోతుంది. చిన్న చిన్న పిల్లలు కూడా 12 o'clock పడుకుంటారంట. అవును, అదేంటో అది ఎప్పుడో ఆడపా అంటే ఏమైనా అనుకోవచ్చు, కానీ రెగ్యులర్గానే 12, 1 o'clock. సో ఓపిక వచ్చిన వాళ్ళందరినీ ఫస్ట్ అడుగుతాను, మీరు ఎన్ని గంటలకు పడుకుంటారు నాకు అనవసరం, మీ పిల్లలు ఎన్ని గంటలకు పడుకుంటారని అడుగుతాను. వాళ్ళు పడుకుంటే మీకు ఒక బఫర్ 1 hourతో మీరు కంప్లీట్ చేసుకొని మీరు పడుకోవచ్చు. సో ఇలా ఎంత ఎడ్యుకేషన్ వచ్చినప్పటికీ ఉమెన్ హెల్త్ ఎందుకు ఇంప్రూవ్ అవ్వట్లేదు? మెస్. ఇట్స్ అ కంప్లీట్ మెస్. అండ్ రిప్రొడక్షన్ ఎక్కడి నుంచి ఉంటుందండి బాబు ఇంత మెస్లో? ఇన్ని అబ్నార్మాలిటీస్లో బాడీ ఆహ్లాదకరంగా, సంతోషంగా, నిజంగా మంచిగా ఆరోగ్యంగా ఉంటేనే కదా ప్రెగ్నెన్సీ వచ్చేది. అవును. నువ్వు స్ట్రెస్ అవుట్ అయిపోయి, నువ్వు వెయిట్ మేనేజ్మెంట్ లేకపోతే టైంకి పడుకోక, టైంకి తినక, పీసీఓడి లాంటి సమస్యలు వచ్చేసి, ఎండోమెట్రియోసిస్, అడినోమస్ ఇవన్నీ ఉంటే ప్రెగ్నెన్సీ ఎక్కడి నుంచి వస్తుంది?
ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ కూడా చాలా మందికి ప్రెగ్నెన్సీస్ రాకపోవడానికి కారణం ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఇవి ఎప్పుడు తెలుసుకుంటారు, ఇంకెప్పుడు తెలుసుకుంటారు ఏంటో. అంతే మేడం. డాక్టర్ అవర్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు డాక్టర్ అవర్. ఆఫ్టర్ 30 కూడా ప్రెగ్నెన్సీస్ అనేవి చాలా కాంప్లికేటెడ్ అయిపోతున్నాయి. అంటే చాలా మా మదర్ తను 40 ఉన్నప్పుడు నేను పుట్టా. Hmm. నాకు మా అక్కకి ఒక సర్టన్ ఏజ్ గ్యాప్, లైక్ మోర్ దెన్ 15 years ఆఫ్ ఏజ్ గ్యాప్. అండ్ అసలు అవ్వరు అనుకున్నారు. అండ్ తన హెల్త్ ఉన్నంత వరకు తను నన్ను బాగా చూసింది. అంటే నేను 20-21 వరకు చెప్తున్నాను. షీ వాజ్ సో హెల్దీ. డయాబెటీస్ వచ్చినా తను ఫైట్ చేసుకుంటూ నన్ను చేయగలిగింది. ఐ డోంట్ నో ఇఫ్ ఐ విల్ బీ ఏబుల్ టు గివ్ ద సేమ్ టు మై చైల్డ్ టుడే. సో ఆఫ్టర్ 30s ప్రెగ్నెన్సీస్ ఇంకా కాంప్లికేట్ అయిపోయాయి. ఇప్పుడు 25s నుంచి ఆ కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ చైల్డ్ అండి చాలా మందికి లూజ్ అయిపోతున్నారు, అబార్షన్ రూపంలో అయినా లేకపోతే ఎన్నో పాపం డిస్ఫంక్షనాలిటీస్ తోటి అవును. బేబీ పుడుతోంది. వీటన్నిటికీ అంటే ఎన్నో రూట్ కాజెస్ ఉండొచ్చు. బట్ దెన్ మేజర్గా యాజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ గైనకాలజిస్ట్ మీరేం అబ్జర్వ్ చేశారు? ఫర్టిలిటీ హ్యాస్ ఆల్వేస్ బిన్ మై మేజర్ ఇంట్రెస్ట్. ఓకే, నేను యాక్చువల్గా ఫర్టిలిటీ వైపు వెళ్దామని 4 years ఐవీఎఫ్ అదంతా చూసుకుని ఐవీఎఫ్ కేసులు చేసుకుంటూ ఫర్టిలిటీ సైడే వెళ్ళాను. బట్ నాకేమనిపించిందంటే ఇంత ఏడుపు నేను లైఫ్లో భరించలేను అనిపించింది. అది నాకు అసలు నా క్యారెక్టర్కి జెల్ అవ్వదు. నేను బేసిక్గా నవ్వుతూ ఉండే పర్సన్. స్మైల్ ఆల్వేస్ నా ఫేస్ మీద ఉంటుంది. బట్ ఎవరైనా బాధతో వస్తే ఎంతసేపు నవ్వుతూ ఉంటాం. సో అలా నేను కొంచెం కనెక్షన్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇప్పటికి కూడా నా దగ్గర న్యాచురల్ ఫర్టిలిటీ కోసం చాలా మంది వస్తారు. బికాస్ నేను ఐవీఎఫ్ సెంటర్స్ రన్ చేయను, ఐఓఐస్ ఏమీ రన్ చేయను. ఐ విల్ ట్రై టు గివ్ దెమ్ సొల్యూషన్ ఫర్ దేర్ ప్రాబ్లమ్స్ న్యాచురలీ. ఎక్కడ ప్రాబ్లం ఉందో గిరగిరా కనుక్కుని ప్రాబ్లం ఇది మీరు క్లియర్ చేసుకోండి అని చెప్పి పంపిస్తాను. అది నా స్పెషాలిటీ. అండ్ నేను నమ్ముకున్నది ప్రెగ్నెన్సీ, డెలివరీస్ చేయడం, నార్మల్ డెలివరీస్ చేయడం. ఇది నా ఆనందంగా డెలివరీస్ ఆనందంగా ఆడుకుంటూ పాడుకుంటూ. సో అది నా యూఎస్పీ. నా యూఎస్పీ పోగొట్టకుండా అందులోకే మనుషుల్ని ఇన్వైట్ చేస్తూ చేసుకుంటాను. ఇప్పుడున్న పరిస్థితిలో ఫర్టిలిటీకి 70% మేల్ ఫర్టిలిటీ వచ్చేసింది, 30% ఫీమేల్ ఫర్టిలిటీ. అంటే ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉమెన్కి చెప్పానా, అంతకంటే ఎక్కువ మెన్కి ఉన్నాయి ప్రాబ్లమ్స్. అయితే ఉమెన్కి ప్రాబ్లమ్స్ మేనిఫెస్ట్ అవుతాయి. ఓకే, పీసీఓడి ఉంటే అవాంఛిత రోమాలో, లేకపోతే పింపుల్సో, లేకపోతే ఒబేసిటీయో, లేకపోతే స్కిన్ పిగ్మెంటేషనో, లేకపోతే కడుపు నొప్పో, ఇంకో ఫైబ్రాయిడ్స్ ఉంటే మాస్ లాగానో, ఇలా ఎన్నో రకాలుగా పీరియడ్ అబ్నార్మాలిటీస్ ఇవన్నీ మేనిఫెస్ట్ అయిపోతాయి, కనిపించేస్తాయి. స్కాన్లో కానీ హార్మోన్స్లో కానీ బయటపడతాయి. మెన్నుకేడా, మెన్నుకు అసలు ఏ మెచ్చుకో తెలియదు. 0 స్పర్మ్స్తో తిరుగుతూ కూడా హాయిగా ఉంటారు. వాళ్ళకి అసలు ఏ మేనిఫెస్టేషన్ ఉండదు. వైఫ్ ఏమో 4 సెంటర్లకు వెళ్ళిపోద్ది, అనాలిసిస్ ఏమో చిన్న ల్యాబ్లో ఎక్కడో అవుద్ది, వాళ్ళేమో నార్మల్ అని ఇస్తారు. నేను యాక్చువల్ ఆండ్రాలజీ ల్యాబ్లో చేయిస్తే మటుకు 0. వాళ్ళకి అసలు ఏ డిఫరెన్స్ ఉండదు కదా, పెయిన్ ఉండదు, ఏమి ఉండదు. సో లాట్ ఆఫ్ టైమ్స్ ఇట్ ఈస్ మేల్ ఇన్ఫర్టిలిటీ దట్ ఈస్ adding on to the female problems. But we never tend to accept this, ma'am. Yes, కానీ నా ఓపీలో ఉంటుందిగా. బాగా చెప్తాను నేను, Yeah. చాలా క్లియర్గా చెప్తాను. అన్ని టెస్టులు వివరంగా కరెక్ట్ ప్లేస్లో చేయించి ఇదిగో ప్రాబ్లం, ఇది రెక్టిఫై అయితే ప్రెగ్నెన్సీ వస్తుంది. మీరు ఎక్కడ ఏం చేసి ఏం తిరిగినా ఐవీఎఫ్లు 4-5 అయినా కూడా రాదు. మీరు ఫెయిల్ అయితే ఈ రీజన్ వల్ల ఫెయిల్ అయింది. 1 is male factor, second one is female factor, third one is genetic problems, fourth one is environmental problems.